ఏం జరుగుతుందో ఏం కథనో మనం చూద్దాం. ఇక దాంతోపాటు ఇంకొక విషయాన్ని చూద్దాం. సర్కారు కాదు స్నాచర్, భూములు లాక్కోవడమే రేవంత్ పని. జయశంకర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు, హెచ్సియు నుంచి 400 ఎకరాల మీద కన్ను, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల మీద భూములు కాజేసుడే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఐఎస్బికి కూడా నోటీసులు ఇచ్చారు. మైనార్టీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడాలి. రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది. సీఎం దందాలకు కేంద్రం వత్తాసు పలుకుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. నందినగర్లో మను విద్యార్థులతో సమావేశం. ఇక స్టూడెంట్స్కి అండగా ఉంటామని వెల్లడి అంటూ కూడా చూడొచ్చు. ఇటు యూనివర్సిటీ జోలికి వస్తే ఊరుకోం, మా భూములు కొల్లగొట్టేందుకు సర్కార్ కుట్రలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మనలో ఉంది 32 ఎకరాలు మాత్రమే. ఎకోసిస్టమ్ దెబ్బ తినకుండా రక్షిస్తున్నాం. రియల్ ఎస్టేట్ హబ్గా మార్చాలని చూస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ నాశనం చేస్తున్నాడు. సీఎం విద్యావంతుడు కాకపోవడంపై పెద్ద సమస్య. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ భూమి కనబడితే అక్కడ హంబుక్ హంఫట్ చేసేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన మనకే కాదు, యావత్తు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల పరిపాలన చూడుర్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చూడుర్రి ఎంత వరెస్ట్గా ఉంటుందో. మొన్నటి వరకు సార్ ఏం చేసిండు, జయశంకర్ యూనివర్సిటీలకు సంబంధించిన 100 ఎకరాల మీద కన్ను, దాంతోపాటు హెచ్సియుకు సంబంధించిన 400 ఎకరాల మీద కన్ను, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి 50 ఎకరాల మీద కన్ను, మొత్తం 550 ఎకరాల మీద కన్నుబడ్డది. ఇది మన ముఖ్యమంత్రి విద్యాశాఖను ప్రేమించే తీరు. ప్రేమిస్తున్నాడా, విద్యాశాఖను వేధిస్తున్నాడా అనేది ఆనాడు చెప్పిన ప్రొఫెసర్ మళ్ళీ ఇప్పుడు చెప్తే బాగుంటుంది అని అంటున్నారు విద్యార్థి నాయకులు, ఉర్దూ యూనివర్సిటీ నాయకులు. నాకు అర్థం కాని విషయం, విద్యాలయం దేవాలయంతో సమానం అంటారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. నేటి యువతే భవిష్యత్తుకు దిక్సూచి అని చెప్తారు. ఎందుకు ఇంత నష్టం వాటిల్లుతుంది అంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి స్థానంలో చదువుకున్న వ్యక్తిని పెట్టాలి, గొప్ప వ్యక్తిని పెట్టాలి. కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ చేసి బెదిరింపులకు అన్ని విషయాలలో చూడండి, ముఖ్యమంత్రి మీదుగా నమోదైన కేసులు కానీ, ముఖ్యమంత్రి మీద నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ, ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్నికల అఫిడవిట్ను ఇతరత్ర చూడండి, నేర చరిత్ర ఏంది, ఇతరత్ర అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు ఈ తెలంగాణ దౌర్భాగ్యమో తెలియదు, ఈ తెలంగాణ ప్రజల యొక్క తలరాతనో తెలియదు, కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుండి విద్యాశాఖ మీద మాత్రం వేధించే తీరుగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే జయశంకర్ భూములు 100 ఎకరాల మీద కన్నుబడ్డది, ఆ తర్వాత మన హెచ్సికి సంబంధించి 400 ఎకరాలు, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ